తముద్బోధ్య కృష్ణం పారార్ఛం స్వం శృతిశతశరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఈరోజు 7వ రోజు పాశురం. ఈరోజు మరొక పిల్లని నిద్రలేపుతున్నారు. నిన్నటి పిల్లని లేపాం. ఆమె ఇంకా కొత్తగా భగవదనుభవంలో ప్రవేశించినటువంటి పిల్ల, నిన్న లేపబడ్డ పిల్ల. ఈరోజు భగవదనుభవానికి కాస్తంత అలవాటు పడ్డ పిల్ల అయినా తన ఆ భగవదనుభవాన్ని తనే అనుభవించాలి తప్ప నలుగురితోటి కలిసి అనుభవించితే అది ఎక్కడ రసహీనమవుతుందో, అంటే లోకంలో ఉన్న పదార్థాలు ఏవైనా సరే కొన్నాళ్ళు అనుభవించేసరికల్లా అవి రసం తగ్గిపోతాయి, నీరసం అవుతాయి. కానీ భగవదనుభవం అనేది ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది. ఆ ఏకరూపంగా ఉన్నటువంటి భగవదనుభవం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది. ఆ నిత్య నూతనంగా ఉన్నటువంటి భగవదనుభవం మనం ఒక్కరమో అనుభవించాలా, అందరమో కలిసి అనుభవించాలా అంటే అందరమో కలిసి అనుభవించాలి అనేది మన పెద్దల యొక్క నిర్ణయం. కనుక ఎప్పుడూ కూడా ఒక తియ్యటి పదార్థాన్ని అందరం కలిపి ఎలా అనుభవించాలో అలాగే భగవదనుభవాన్ని కూడా అందరం కలిపి అనుభవించాలి, కానీ ఒక్కరూ అనుభవించకూడదు అన్నది తెలియచేయడానికి ఈరోజు మళ్ళీ శ్రవణాన్నే చెప్తున్నారు. అంటే ప్రధానంగా మనం చెయ్యవలసినది శ్రవణం. శ్రవణం అంటే వినడం. వినడం దానికి అర్థమున్న వాక్కులు అవచ్చు, అర్థం లేని వాక్కులు అవచ్చు, మనని ఏదో ఉద్బోధకం చేసేటటువంటి నాద ప్రధానమైనటువంటివి అవచ్చు. ఇలా 3 రకాలుగా ఉంటాయి మనకి. మొట్టమొదటిది ఆ పక్షుల కిలకిల రావాలని చెప్పారు ఇంతకు ముందు పాశురంలో. తర్వాత శంఖధ్వనిని చెప్పారు. మన శంఖాన్ని చూడలేదు, కానీ లోపల ఉన్న శంఖం తెల్లగా ఉంది అని అనుమాన ప్రమాణం చేత మనం నిర్ణయం చేసుకున్నాం. అక్కడ మొదటిది అసలు పక్షుల యొక్క శబ్దాలు మనకి ఎవరికైతే భగవద్ అనుభవాన్ని పొందాలి అని ప్రయత్నంలో ఉంటారో వారికి మాత్రమే వినిపించేటటువంటి శబ్దాలవి. రెండవది మన అనుమాన ప్రమాణం చేత అక్కడ ధ్వని వస్తూ ఉంటే ఆ ధ్వనిని అంటే శంఖధ్వని అంటే దానిలో ఉన్నటువంటి ధ్వన్యర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఒట్టి నాదాన్ని వింటే చాలదు, ఆ ధ్వనిని వినాలి. అంటే లోపల ఏం తెలియచేయబడుతోంది అనేది తెలియాలి. అంటే ప్రణవం మనకి అకార ఉకారం అకారముల యొక్క సమ్మేళనం కనుక ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు తప్ప ఇతరులకు కాదు, వాడికే శేషభూతుడు అనే దాన్ని తెలియచేసి ఆయన కైంకర్యానికి సమయమైంది అని తెలియచేసేది కనుక ఆ ప్రణవార్థాన్ని మనం తెలుసుకోవాలి అన్నారు రెండవది. మూడవది హరి హరి అని ఆ శబ్దాలకు కాస్తంత అర్థం ఉన్నది, అర్థవంతమైనటువంటి శబ్దాలను చూపించారు. ఇంకా ఇవాళ కూడా మళ్ళీ 3 రకాలైనటువంటి శబ్దాలను చూపిస్తున్నారట ఇవాళ పిల్లను మళ్ళీ లేపడానికి. ఈ పిల్ల ఎలాంటిది, పరమాత్మ అనుభవంలో పరిపూర్ణంగా మునిగి ఉన్నదట ఈ పిల్ల. ఎలాంటి అనుభవము అంటే రేపల్లెలో ఉన్నటువంటి గోపాంగనులందరూ కూడా కృష్ణ పరమాత్మలో తన్మయం చెంది విక్రేతు కామాకిల గోపకన్యాం మురారి పాదర్చిత చిత్తవృత్తి, ఆ మురారి యొక్క పాదముల మీదే తన యొక్క చిత్తవృత్తి అంతా కూడా నిలబడి ఉన్న పిల్ల అమ్ముకుందికి వెళుతోందిట. ఏమనమ్మాలి, పాలు పెరుగు అని అమ్మాలి, కానీ ఆమంటోందిట దధ్యాధికం. వాటిని తీసుకెళ్ళి వెళుతూ మోహవశాత్ అవో చెత్తే తన ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి వ్యామోహం చేత గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ అని అమ్ముతోందిట. పాలు పెరుగు వెన్న అని అమ్మవలసింది పోయి ఎందుకని, ఆ భగవంతుని మీదే మనసు నిలబడి ఉండడం వల్ల. అలాగే ఇక్కడ కూడా మన పిల్ల ఆ భగవంతుని అనుభవంలో పరిపూర్ణముగా మునిగి ఉన్న పిల్ల కనుక ఆమె బయటికి రావడానికి ఇష్టపడకుండా ఆ అనుభవంలో పరిపూర్ణంగా మునిగి ఉన్నదట. దాన్ని చూపిస్తున్నారు ఈ రోజు పాశురంలో. ఇంకా ఇవాళ కూడా ఒక 3 రకములైన శబ్దములు మనకు వినిపిస్తాయి. కీసు కీషుండ్రంగ్ ఆన అయంగ్ ఆనైచ్చాత్తం కలంద్ పేషన పేచ్చరవం కేట్టలయో పేయిప్పెണ്ണేం కాశం పిరప్పం కలగలప్పం కైపేర్తం వాసనரும் குழல் ஆட்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டலையோ நாயக பெண்பிள்ளோய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையோய் திற ஏலோரபாவாய்.
తలుపు తెరమ్మా అని ప్రార్థిస్తున్నారు. ఈమెను ఇక్కడ 3 రకాలైనటువంటి విశేషణాలు వేశారు. ఇక్కడ మొట్టమొదట పేయి పెಣ್ಣే అంటే పిచ్చి పిల్ల అంటున్నారు మొట్టమొదట. తర్వాత కేశముడయోయ్ తేజస్సు కలిగిన దానా అన్నారు. తర్వాత నాయక పెణ్బిళ్ళోయ్ అంటే నాయకమణి అంటే మమ్మల్ని ముందర ఉండి నడిపించగలిగిన శక్తి కలిగిన దానా, పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుభవాన్ని పొందినదానా అని 3 విశేషణాలు వేశారు. ఈ 3 విశేషణాలు కూడా ఒకే అర్థాన్ని మనకి తెలియచేస్తాయి. ఏమా అర్థము అంటే భగవద్ అనుభవంలో పరిపూర్ణంగా ములిగి ఉన్న పిల్ల అనేదే మనకి 3 వల్ల తెలుస్తుంది. పిచ్చి పిల్ల అంటే తన భగవద్ అనుభవంలో ములిగి అది ఇతరులకు పంచకూడదనుకొని తన మాత్రమే అనుభవిస్తూ ఉన్నటువంటి పిల్ల కనుక ఆమెను పిచ్చి పిల్ల, నీకు ఎలా ఉండాలో తెలియడం లేదు అన్నారట. రెండవది నాయక పెణ్బిళ్ళోయ్ భగవంతుని యొక్క ప్రేమని పరిపూర్ణంగా పొంది నువ్వు ముందర ఉంటే తప్ప ఆయన మమ్మల్ని స్వీకరించినటువంటి స్థితిలో ఉన్నదానివి కనుక నువ్వు నాయకమణివమ్మా, నువ్వు ముందర ఉండి మమ్మల్ని నడిపించాలి అన్నారు రెండవది. మూడవది తేజస్శాలిని అన్నారు. ఏం తేజస్సు? ఆ భగవద్ అనుభవంలో ములిగి ఉండడం వల్ల ఆ అనుభవ కాంతి వెదజల్లుతోందట బయటికి, కనుక అలాంటి తేజస్సు కలిగిన దానా అని 3 చెప్తున్నారు మనకి. తిరుమంగ ఆళ్వార్ అనేటటువంటి ఆళ్వార్లు వారు చెప్తూ ఆత్త అరియే என்று உன்னை அழைக்க பித்தா என்று பேசுகின்றார் பிறர் என்னை అన్నట్టు నాయన. స్వామి అన్నారు ఆత్త అరియే హరి అని ఎండ్రు ఉన్నై అழைக்க అని నేను పిలుస్తున్నానయ్యా. నేను ఏమని పిలుస్తున్నాను? స్వామి అంటున్నాను. ఇంకా హరి అన్నాను. అంటే ఈ లోకం నన్ను ఏమంటోందో తెలుసునా? పిత్తా ఎండ్రు పేసుగిన్రార్, నన్ను పిచ్చివాడా అంటోందయ్యా ఈ లోకం అన్నారు. కనుక పిచ్చి అంటే అర్థమేమి అంటే భగవంతునిలో పరిపూర్ణముగా ఆయన అనుభవాన్ని అనుభవిస్తూ ఉండేవారు అని అర్థం. కనుక అలాంటి పెళ్ళే అని ఆమెను ప్రౌఢ అంటే కాస్తంత భగవద్ అనుభవంలో ఇంతకు ముందు నుంచి అనుభవం ఉన్న పిల్ల, ఇంతకు ముందు పిల్ల అప్పుడే భగవద్ అనుభవంలో ప్రవేశించిన పిల్ల అన్నదాన్ని మనకి చెప్పారు. చెప్పి కీసు కీసు ఎండ్రు, కీసు కీసు అంటే కీచు కీచుమని, కీచు కీచుమని అంటే ఇందాక ఏ పక్షి మానా నా పక్షి లేచి లేవగానే చేసేటువంటి కిలకిలారావాలు విన్నాం. ఇప్పుడు ఆనయిచ్చాత్తం అంటే భరద్వాజ పక్షి అంటారు. అంటే మనకి పక్షుల్లో కొన్ని పక్షులు మాట్లాడతాయని పేరు. అలాగే ఈ భరద్వాజ పక్షి కూడా మంచి కంఠం కలిగినటువంటి పక్షట. కనుక ఈ భరద్వాజ పక్షులు అవి ఏం చేస్తున్నాయి? కలందు కలిసి పేసిన పేచ్చరవం ఒకదానితో ఒకటి వాటి భాషలో మాట్లాడుకుంటున్నాయి. అవి ఏమిటి? పేసిన పేచ్చరవం అంటే మాట్లాడుకున్నటువంటి మాటలను కేటిలయో వినలేదా అంటున్నారు. నిన్నను చూసిన పిల్ల అప్పుడే లేచినటువంటి పక్షుల యొక్క కిలకిలారావాలు వినలేదా అన్నారు. ఈనాడు లేచిన తర్వాత అవి తమ ఆహారాలు సంపాదన కోసమని బయటికి వెళ్లే సమయం ఆసన్నమైంది కనుక రాత్రి వృత్తాంతాలని మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకుని పగటి పూట వాటిని మళ్ళీ తలుచుకుంటూ జీవనాన్ని గడపడం కోసమని తమ ఆహారాన్ని సంపాదించుకుంది కోసమని వెళుతున్నాయట ఆ పక్షులు. అందుకోసమని ఒకదానితో ఒకటి కలిసి మాట్లాడుకుంటున్నాయి అన్నారు. మనం చెప్పుకున్నాం పక్షులు అంటే ఆచార్యులు అని చెప్పుకున్నాం. ఆచార్యులు అంటే ఎలాగైతే పక్షులకి 2 రెక్కలు ఉంటాయో అలాగే వీరికి కూడా 2 రెక్కలు ఉంటాయి. ఏమా రెక్కలు అంటే జ్ఞానము. మొట్టమొదట పరమాత్మ తత్వం ఏమో తెలియాలి, మనమేమో తెలియాలి. ఇలా రెండింటినీ తెలుసుకున్నటువంటి జ్ఞానము కలిగిన వారు. అంత మాత్రమే కాక ఒట్టి జ్ఞానము కాక ఆచరణ రూపముగా పర్యవసించాలి. కనుక జ్ఞానము అనుష్ఠానము 2 ఉండాలట. ఒక్క జ్ఞానము మాత్రమే ఉంటే ఫలితం లేదు, ఒక్క అనుష్ఠానం మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు. ఏమేం చేత అంటే ఒట్టి కన్ను ఉండి కాలు లేనివాడు, కాలు ఉండి కన్ను లేనివాడు ఎలాగైతే తమరు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేరో అలాగే ఒట్టి జ్ఞానము కాని ఒక్క అనుష్ఠానము కాని పనికిరాదయ్యా. జ్ఞానం అనుష్ఠానం 2 ఉంటేనే గాలిలో ఎగరగలదు పక్షి. అలాగే ఈ రెక్కలు 2 ఉండాలి. ఇక్కడ జ్ఞానము అనుష్ఠానము 2 ఉండాలి. ఈ 2 కలిసి ఆకాశంలో విహరించాలి. ఆకాశం అంటే భగవద్ అనుభవంలో విహరించాలి. కనుక రాత్రిపూట
తమరు భగవదనుభవంలో ఆనందాన్ని అనుభవించి తమరు అనుభవించినటువంటి అనుభవాలను ఒకరితో ఒకరు కలబోసుకొని వాటిని ఉపనిషద్ రూపంగా మనకి లోకానికి అందించడానికి వారు చేసుకుంటున్నటువంటి ప్రయత్నమే ఆ కీషున్నెంగు ఆన ఇచ్చాత్తం కలందు పేసిన పేచ్చరవం ఇదిటా శబ్దాలు. కనుక వాటిని వినలేదా అంటున్నారు. ఇక్కడ భరద్వాజ పక్షి అన్నారు. భరద్వాజుడు అంటే మొత్తం వేదాన్న అంతటినీ కూడా అధ్యయనం చెయ్యాలి అని చెప్పి పరమాత్మను నాకు ఒక 100 సంవత్సరాలు ఆయుస్సు కావాలి అని కోరితే ఆయన అనుగ్రహంతో ఒక 100 ఏళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ మరొక్క 100 ఏళ్ళు మరొక్క 100 ఏళ్ళు అని 300 సంవత్సరాలు ఆ వేదాన్ని అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన తర్వాత పరమాత్మ వస్తే మరి కొంచెం అన్నారట. చాన్నయ్య అని ఒక పెద్ద 3 కొండలను చూపించి అందులో పావురాలు గూడు పెట్టుకుంటే ఉండే అంత భాగం మాత్రం ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఈ కొండల్లో ఈ మాత్రం భాగం అంటే వేదములలో ఉన్న దానిలో ఈ మాత్రం భాగం అధ్యయనం చేసావయ్యా. కనుక మొత్తం వేదాన్ని అధ్యయనం చేయడం అనేది సాధ్యపడేది కాదు అని ఆ వేదాధ్యయనాన్ని చేసినటువంటి భరద్వాజులు వారు ఇక్కడ చూపబడ్డారు. కనుక ఆ భరద్వాజ పక్షులు అనగానే మనకి వేదాధ్యయనం చేసినటువంటి ఆచార్యులు. వారు రాత్రి ఆ పరమాత్మ అనుభవంలో మునిగి ఉండి తెల్లవారగట్ల లేచి లోకంలో తమరు అనుభవించినటువంటి అనుభవాలను అందరికీ వెదజల్లడం కోసమని వెళుతూ ఒకరి అనుభవాలని వేరొకరితో కలిసి కలగాపులగం చేసుకుని దానిలో సారాన్ని బయటికి తీసుకుని ప్రయాణం చేస్తారట. వారి యాత్ర అది. కనుక అలా చేసేటటువంటి పక్షుల యొక్క ధ్వని వినలేదా అన్నారు. రెండవది ఇంకా కాసుం పిరప్పం కలగలప్పం కైపేర్తె వాసనరుం కుశల్ ఆచియర్ మత్తినాల్ ఓసై పడుత్తైరవం కేర్తిలయో అని అడిగారు. ఆయన మన వ్రజంలో మొత్తం గోపికలు అందరూ కూడా ఎలా ఉంటారు? యజ్ఞాన్ని చెయ్యవలసిన వాడు ఎలాగైతే శుచిగా ఉంటాడో అలాగే వారందరూ శుచిగా తయారై కేశపాశాలను బంధించి వచ్చి పెరుగుని చిలుకుతారట. ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే అప్పుడు 3 రకములైనటువంటి ధ్వనులు అందులోంచి బయటకు వస్తాయట. ఏమా ధ్వనులు? మొట్టమొదట వారికి ఉన్నటువంటి ఆభరణముల ధ్వని అంటే ఈ మెడలో ఉన్నటువంటి కాసు పిరప్పు అంటారు, అంటే మంగళసూత్రములు. ఆ మంగళసూత్రములకి మధ్యలో 2 కలవకుండా ఒకటి అడ్డుగా పెడతారు. ఈ 3 ఒకదానితో ఒకటి కలిసి తిప్పుతున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని ఏదైతే ఉందో అది కాసుం పిరప్పం అంటే ఆ మంగళసూత్రముల యొక్క ధ్వని మనకి వినిపిస్తోందట మొట్టమొదటిది. రెండవది వారు ఎప్పుడైనా సరే పని చేస్తున్నప్పుడు ఒట్టి కర్మ ఆచరణము మాత్రమే కాక వాచికంగా కూడా ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం చేస్తారు. కనుక ఆ నామ సంకీర్తనాన్ని చూపిస్తున్నారు తర్వాత. కనుక నామ సంకీర్తన ధ్వనొస్తోందట రెండవది. మూడవది పెరుగు చిలుకుతున్నారు. ఈ పెరుగు చిలుకుతూ ఉంటే ఆ పెరుగు చాలా గట్టిగా ఉంది. ఏం చేత? కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత అక్కడ పాలు ఎంతో నెయ్యి అంత అన్నారు. కనుక పెరుగు అంత గట్టిగా తోడు పెట్టుకుంటే ఆ తోడు పెట్టినటువంటి పెరుగును చిలకాలి అంటే కింద నుంచి మీదకి కవ్వాన్ని పెట్టి తిప్పాలి. తిప్పేసరికల్లా అది ఎలా ఉంది అన్నదాన్ని మనకి చూపిస్తున్నారు. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత. ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు. నో మెయింటెనెన్స్. మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయం కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాత గంగ. బావా, వారం రోజుల నుంచి అమ్మ వెండి షాపింగ్ లో బిజీ. పిఎన్పి సిల్వర్ వరల్డ్. కాల్ 9701048000. ఆపోజిట్ జనరల్ బజార్, సికింద్రాబాద్. మూడవది పెరుగు చిలుకుతున్నారు. ఈ పెరుగు చిలుకుతూ ఉంటే ఆ పెరుగు చాలా గట్టిగా ఉంది. ఏం చేత? కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత అక్కడ పాలు ఎంతో నెయ్యి అంత అన్నారు. కనుక పెరుగు అంత గట్టిగా తోడు పెట్టుకుంటే ఆ తోడు పెట్టినటువంటి పెరుగును చిలకాలి అంటే కింద నుంచి మీదకి కవ్వాన్ని పెట్టి తిప్పాలి. తిప్పేసరికల్లా అది ఎలా ఉంది అన్నదాన్ని మనకు చూపిస్తున్నారు. అభినవ నవనీత స్నిగ్ధ ఆపీత దుగ్ధం దధికణ పరిదిగ్ధం ముగ్ధం మాంగం మురారేహి దిశతు భువన కృచ్చ ఛేదితాపించ గుచ్చవి నాశిపించాలాంఛితం వాంఛినోపి అని మనకి ఛ ఛ ఛ అంటే ఎలాగైతే మనకి కవ్వాన్ని కాని గట్టిగా ఉన్న పెరుగు చిలికేటప్పుడు ఒక ధ్వని కాని వస్తే అది గట్టిగా ఉన్నప్పుడు ఎలాంటి పదాలు పడతాయో అలాంటి పదాలు
తర్వాత కాస్తంత లోపలికి పలచబడ్డ తర్వాత కవ్వం లోపలికి తిరుగుతున్నప్పుడు వచ్చే ధ్వనులని వాటిని అందంగా మనకి లీలాసుకులు వారు చూపించారట ఈ శ్లోకంలో. అలాగొస్తున్నటువంటి ధ్వనిని నువ్వు వినలేదా అన్నారు. ఇక్కడ మళ్ళీ 3 ధ్వనులు. ఈ 3 ధ్వనులు మనం ఈ దధిమథన వృత్తాంతాన్ని చూస్తే మనకి క్షీరసాగర మథన వృత్తాంతం అంత గొప్పదట. ఈ దధిమథన వృత్తాంతం అన్నారు. క్షీరసాగర మథనంలో ఆ దేవతల ఆ రాక్షసులు ఇద్దరూ కలిసి సముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ చిలికినప్పుడు మనకి 3 ధ్వనులు వచ్చాయట. ఏమిటి ఆ 3 ధ్వనులు వచ్చాయి అన్నదాన్ని మనకి పెద్దలు చూపిస్తూ, ఒకటి ఆ మందర పర్వతాన్ని పెట్టి సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఆ సముద్రం ఇటు అటు తిరుగుతున్నందువల్ల వచ్చినటువంటి ధ్వని ఒకటి. నదులన్నీ కూడా ఆ మీద నుంచి వచ్చి ఇందులో ప్రవేశించడానికి సిద్ధపడి ఈ మందర పర్వతం తిరగడం వల్ల ఆ నదులన్నీ వెనక్కి కొండల మీద కొలిపోతూ ఉంటే ఆ వెనక్కి మళ్ళినటువంటి ధ్వని ఒకటి. ఇంకా సముద్రము అటు ఇటు తిరగడం వల్ల ఆ తరంగాలు ఒక ధ్వని. ఈ పాము చుట్టూ తిరుగుతూ ఉంటే అది వచ్చే ధ్వని. ఇలా ఇన్ని రకాలైన ధ్వనులు వచ్చాయా? అలాగే ఇక్కడ కూడా మనకి 3 రకాలైనటువంటి ధ్వనులు వచ్చాయి అన్నారు. అనేసరికల్లా ఈ మంగళ సూత్రాలు ఏమిటి అని మన పెద్దలు విశ్లేషణ చేశారు. ఆయన మంగళసూత్రము అంటే ఒక పురుషుడు ఒక స్త్రీకి కట్టేదయ్యా. పురుషుడు స్త్రీకి కట్టేదంటే పురుషులు అంటే ఈ సామాన్య పురుషులు, స్త్రీ అంటే సామాన్య స్త్రీ అని అనుకోకూడదు. పరమాత్మ జీవుల యొక్క అనుబంధాన్ని అక్కడ చూపిస్తున్నారు. పరమాత్మ జీవుడు వీరిద్దరికీ కూడా ఒక సంబంధం ఉంటుంది. ఏమా సంబంధము అన్నది మనకి తెలియాలి. ఆ సంబంధాన్ని తెలియచేసేదే మంగళసూత్రము. ఏమది అంటే మనకి 3 పదములతో కూడినటువంటి ఒక మంత్రాన్ని మనకి ఆచార్యుడు అనుగ్రహిస్తాడయా. అదే అష్టాక్షరి మహామంత్రం. ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని కాన మనం అనుసంధానం చేస్తే అప్పటి వరకు మనకి ఉన్నటువంటి పుట్టింటితో ఉన్నటువంటి గోత్రం పోతుంది. పరమాత్మ అంటే ఆ పురుషుని యొక్క గోత్రం ఎలాగైతే లోకంలో లభిస్తోందో అలాగే అప్పటిదాకా మనకి శరీర సంబంధంతో ఉన్న సంబంధాలన్నీ పోయి ఆ స్వామిని ఇదే మనసు కలిగి స్వామికే చెందిన వాళ్ళము అనే జ్ఞానం మనకి కలుగుతుంది. ఇంకా మెడలో ఒక 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు ఏమిటి అన్నారు అంటే 3 ముళ్ళు మనకి ఆకారత్రయ జ్ఞానము అని చెప్తారు. అంటే అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వ, అనన్య శేషత్వాలు. కనుక ఈ 3 రకములైనటువంటి సంబంధాలు ఆయనతోటే తప్ప వేరొకరితో లేకుండా ఉండేటటువంటి స్థితి కలగడమే 3 ముళ్లలో చూపిస్తారు. కనుక అలాంటి మంగళసూత్రాలు ఒకదానితో ఒకటి కలిసి చేరి వచ్చినటువంటి ధ్వనులను చూపిస్తున్నారు. ఇక్కడ పెరుగంటే ఏమి, పాలంటే ఏమి, దాన్ని చిలకడం అంటే ఏమి అనే దాన్ని మనకి పెద్దలు విశ్లేషించి ఆయన ఈ పాలు అనేవి భగవద్గుణాలు. ఆచార్యుల ద్వారా భగవద్గుణాలను తెలుసుకొని వాటిని మనం లోపల మననం చేస్తే అది పెరుగులా గట్టి పడుతుందయ్యా. ఆ పెరుగులా గట్టిపడిన తర్వాత మనం ఒక కవ్వం పెట్టాలి. ఆ కవ్వం పెట్టి చిలకాలి. ఏమి కవ్వం అంటే మనకి స్వామితో ఉన్నటువంటి బంధము, అంటే ఆయనకి మనకి ఉన్నటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో ఆ దృఢమైనటువంటి అత్యవసాయంతో మందర పర్వతాన్ని పెట్టినట్టుగా మనము స్వామికి చెందిన వారము అనేటటువంటి అత్యవసాయంతో దాన్ని చిలకాలట. ఈ చిలకడానికి ఒక తాడు ఉండాలి. ఆ తాడేమిటి అంటే నీకు భక్తి అనేటటువంటి పాశం. ఆ పాశంతో కానీ నువ్వు చిలుకితే ఏమవుతాయి? ఈ పైనుంచి ప్రవహించేటటువంటి విషయ వాసనలు ఏమున్నాయో అవి ఆ విషయ వాసనలు లోపలికి రాకుండా అవి బయటకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయట. మనకి ఆ లోకంలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో ప్రవేశించవు. ఇంకా ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలే మన మనసులో అలా తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమొస్తుంది? మనం కాని చిలుకితే వెన్న బయటకు వస్తుంది. ఏమా వెన్న? కృష్ణుడికి ఇష్టం వెన్నట. ఏమండి ఎందుకండి కృష్ణుడికి ఇష్టం వెన్న? మరి ఏమి అక్కర్లేదా అంటే కాదయ్యా, ఇలాంటి స్థితి కలిగిన ఒక జీవుడు ఆ లోపల వెన్న రావాలి. వెన్న యొక్క లక్షణం ఏమిటంటే నీటిలో వేస్తే తేలుతుందట, కాస్త వెచ్చతనం తగిలితే కరిగిపోతుందట. అలాగూ భగవంతుని ఆ అనుభవం అనే దానిలో కాని ఉంటే, అంటే విషయాల్లో కాని ఉంటే తేలిపోయి ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజల్లోనే ఉంటారు వారు, కాని ఉన్నా వారు ఈ విషయాలకి లంపటం కాకుండా మునిగిపోకుండా ఈ సంసారంలోంచి బయటకి తేలి ఉంటారట. మొట్టమొదటిది అంత మాత్రమే కాదు, భగవంతునితో క్షణకాల విశ్లేషం కాని కలిగితే ద్రవీభూతమైపోతారట. అలాంటి లక్షణాలు కలిగిన జీవుడంటే పరమాత్మకి ఇష్టమండి. కనుక అలాంటి జీవుడు వెన్న కనుక అలాంటి జీవుణ్ణి కావాలి అని కోరుకుంటాట పరమాత్మ
అన్నది ఈ దధిమదన వృత్తాంతంలో మనకి తెలియచేస్తారు. ఈ దధిమదన వృత్తాంతం ఒక్కసారి అవతల క్షీరసాగర మదన వృత్తాంతం, 2 వృత్తాంతాలని కలిపి వాటిలో వచ్చినటువంటి ధ్వని నువ్వు వినలేదా? ధ్వని అనగానే లోపల ఉన్నది కాదు అని తెలుసుకోవాలంటే ఒట్టి ధ్వనులు వినడం మాత్రమే కాదు, ఆ ధ్వని ద్వారా మనకి తెలియచేయబడవలసిన విషయమేమో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మనము మంత్ర అనుసంధానం ద్వారా ఒక ఆచార్య అనుగ్రహాన్ని పొంది దానివల్ల ఆయన మీద విశ్వాసం కలిగి ఆ విశ్వాసం దృఢ అధ్యవసాయంగా పరిణమిస్తే ఆ దృఢ అధ్యవసాయంతో స్వామి తప్ప వేరొకడు నాకు రక్షకుడు లేడు అని, ఆయనకే నేను శేషభూతుణ్ణి అనే జ్ఞానంతో ఆయన్ని మరల 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 ఆ పెద్దలు చెప్పినటువంటి శ్రీ సూక్తుల్ని కానీ మనం వింటూ ఉంటే దానివల్ల నీ హృదయము పరిపక్వమవుతుంది అన్నదాన్ని చెప్పారు. చెప్పి వీళ్ళు ఎలా ఉన్నారట, వాసన వస్తోంది, అంటే తలలో పూలు ముడుచున్నారు, ఆ జుత్తు కాస్త విడిపోతోంది, ఇంచేత చిలకడం వల్ల శ్రమ వల్ల ఆ విడిపోతూ ఉంటే ఆ పూల వాసన పరిమళిస్తోందట. అంటే ఏం అంటే పూలు అంటే ఎక్కడ పుష్పము అని వచ్చినా ఆధ్యాత్మిక పరిభాషలో దాన్ని జ్ఞానము అని చెప్తారు. దాని యొక్క వాసన, వాసన అంటే జ్ఞానము మాత్రమే కాక అనుష్ఠాన పర్యంతము. అంటే వారికి జ్ఞానం ఉన్నది ఎలా తెలుస్తుందండి? మా జ్ఞానం ఉందండి, మా జ్ఞానం ఉందండి అని వారు చెప్పుకోవాలా? కాదు. మరి ఏం కావాలి? అది ఆచరణ రూపంలో మనకు కల్పించాలి. కనుక వారి ఆచరణ చూస్తే వీరు జ్ఞాన పరిపూర్ణులండి అనేది తెలిసేలా ఉంటుందట. కనుక జ్ఞానము ఆచరణ 2 కలిగినటువంటి ఆ గోపికలు ఆ దధి మథనాన్ని చేస్తున్నారు అన్నది మనకి చూపించారు. ఆ శబ్దం వినలేదా? ఆ తైర్ ఆ పెరుగు యొక్క ధ్వని వినలేదా అన్నారు. అని నాయకపెణ్బిళ్ళాయ్, నాయకమణి అంటే మమ్మల్ని అందరినీ కూడా ముందర ఉండి నడిపించగలిగిన శ్రేష్ఠురాలా అన్నారు. నాయకుడు అంటే తన అందరినీ ముందర వెళ్ళమని తన వెనకాతల ఉండిపోయేవాడు నాయకుడు కాడు. ఎవడు నాయకుడు అంటే నాయకుడనేవాడు తన ముందర ఉండి కష్టసుఖాలను అనుభవిస్తూ తన ముందర తన వెనకాతల ఉన్నవారిని గమ్యాన్ని చేర్చగలిగిన శక్తి కలిగిన వాడెవడో వాడు మాత్రమే నాయకుడు తప్ప కాని వాడు కాడు అని మనకి చెప్తారు. కనుక మమ్మల్ని ముందర ఉండి నడిపించగలిగిన శక్తి కలిగిన దానా రా, లేచిరా అన్నారు ఆమెను. ఎక్కడో ఉన్నాడండి, మనకు కనిపించడండి అనుకుంటావో ఏమిటో, ఆయన నామాలు కొన్ని స్మరిస్తున్నారు ఇక్కడ. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం. నారాయణ మూర్తి కేశవ అన్నట్ట. నారాయణ అనగానే నారములు అంటే సర్వజీవ పదార్థములు, వాటికి అయనము అంటే ఆధారము, వాటన్నిటినీ కూడా తన లోపల ఉంచుకొని తన ఆధారముగా ఉన్నవాడు, వాటన్నిటి లోపల తన ఉండి వాటిని నిలబెడుతున్నవాడు కనుక వాటన్నిటినీ తనకి ఆధారముగా చేసుకున్నవాడు కనుక అన్ని జీవ పదార్థముల లోపల అంతః బహిః వ్యాప్య నారాయణ, బయట లోపల అంతా వ్యాపించి ఉన్నవాడు అని తెలియచేసేటువంటి నారాయణ శబ్దాన్ని కాని తెలుసుకుంటే పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నవాడు, అన్నిటికీ బయట ఉన్నవాడు అన్నది మనకి తెలుస్తుంది. తెలిసి అన్నిటికీ కూడా ఆధారమైన వాడు ఆయన, అన్నిటినీ ఆధారముగా చేసుకుని ఉన్నవాడు ఆయన. కనుక అలాంటి నారాయణుడు ఆయన ఎక్కడో ఉన్నాడండి, అన్నిటి లోపల ఉన్నాడు, మనకు కనిపించడు, అన్నిటికీ బయట ఉన్నాడు, మనకు కనిపించడం లేదు. మరి ఎలా అంటే ఒక మూర్తి రూపాన్ని అంటే మనం ఎలా ధ్యానం చెయ్యాలి అంటే అలా ధ్యానానికి ఉపయోగించేలా ఒక రూపాన్ని ధరించి ఈ లోకంలో కృష్ణ పరమాత్మగా అవతరించాడు కదా స్వామి. అలా అవతరించినటువంటి ఆ స్వామి నారాయణ ఆయన ఒక మూర్తి రూపాన్ని ధరించి వచ్చాడు కదమ్మా, మన కృష్ణుడిగా అవతరించాడు. అంటే నారాయణ శబ్దం వల్ల పరత్వము, మూర్తి శబ్దం వల్ల కృష్ణుడిగా మనతో పాటు మనలో ఒకడిగా వచ్చి అవతరించినటువంటి సౌలభ్యము రెండింటినీ కూడా చూపిస్తున్నారు ఇక్కడ నారాయణ మూర్తి. అయితే మనకేమిటి ప్రయోజనం? కేశవ, కేశి అనే రాక్షసుడిని సంహరించేట. అంటే ఒక గుర్రము మీద అశ్వము మీద కేశి అనే రాక్షసుడు అంటే ఆ రాక్షసుడు గుర్రము మీద ఆవహించి ఆ కృష్ణ పరమాత్మను లేకుండా చెయ్యాలి అని వచ్చేట. వస్తే ఆయన దవడలు 2 మీదకి విప్పితే ఆ విప్పి ఆ కృష్ణ పరమాత్మనేహనం లోపలికి మింగేస్తాడు అనే సమయంలో నారదుడు చూసి మొత్తం లోకమంతా కూడా అంధకారం అయిపోతోంది అని గాబరాపడిపోయినట్ట నారద మహర్షి. కనుక అలాంటి శక్తి కలిగినటువంటి ఆ కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు మనవాడు. ఏం చేసేట? ఒక చెయ్యి ఆ నోట్లో పెట్టేట స్వామి, అంతే. అది ఊపిరి అడక చనిపోయింది అన్నారు.
ఏమిటండి ఇలా చెయ్యి నోట్లో పెట్టడం ఏమిటి అంటే, చిన్న పిల్లలకు ఒక లక్షణం ఉంటుందయ్యా అంటారు ద్రావిడ సంప్రదాయంలో. ఏమిటది? ఎక్కడైనా చిన్న కన్నం కాని కనిపిస్తే వాళ్ళందులో వేలు పెట్టి ఇలా ఇలా లాగుతూ ఉంటారు. అలాగే అక్కడ ఒక కన్నం కనిపించింది, ఆ కన్నంలోకి తన చేతిని లోపలికి దోపాడు. అంతే తప్పించి ఆయన్ని చంపాలి అని అనుకోలేదు, ఆ 2 దవడల్ని చీల్చాలి అని అనుకోలేదు. ఒకవేళ చీల్చాలంటే 2 చేతుల్ని ఉపయోగించాలి కదా, కానీ ఉపయోగించలేదు. ఒక్క చేతిని మాత్రమే లోపలికి పెట్టగానే ఆ కేసి అనే రాక్షసుడు తనకి ఊపిరి ఆడక తనంతట తన ప్రాణం వదిలేశాడు అంటారు. కనుక అలా కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు కనుక కేశవుడు అన్నారు. అంటే కేశవుడు అనే దానికి 3 రకాలైనటువంటి అర్థాలు మనకి చెప్తారు. కేశవ అంటే మంచి కేశపాశములు కలిగిన వాడు అని అర్థం. రెండవది కేశవ అంటే కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు అని రెండవ అర్థం. మూడవది కేశవ అంటే కా ఈశ అంటే బ్రహ్మ ఈశ్వరుడు అందరినీ కూడా నిర్వహణ చేసేవాడు. కనుక ఇలా 3 రకములైనటువంటి అర్థములతో కూడిన కేశవ నామాన్ని కాని మనకి చెప్తే ఆ నామం స్మరణ కలగ్గానే మనకేం కనిపిస్తుంది? సుందరమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో కూడినటువంటి ఒక మూర్తి, కేశపాశాలతో ఉన్నటువంటి మూర్తి దర్శనమవుతుంది. అది చూడగానే మనసు ఆయన వైపు పరిగెడుతుంది. అది పరిగెట్టిన తర్వాత మనకి శత్రువులు ఎవరున్నారో, విరోధులు ఎవరున్నారో ఆ కేసి అనే రాక్షసుని సంహరించాట. అంటే కేసి అంటే ఏది అంటే మొత్తం ఈ జగత్తునంతటిని కూడా వణికించగలిచింది ఒక్కటేనండి, అది అహంకారం. కనుక అహంకారాన్ని పోగొట్టేట, చంపేట. చంపి తన అన్నిటికీ నిర్వాహకుడైన వాడు అని కేశవనామాన్ని చెప్పి అది పాడామమ్మా. కనుక నీ కేట్టే కిడత్తియో కేశముడయాయ్, మంచి తేజస్సు కలిగిన దారా, నీ కేట్టే కిడత్తియో నువ్వు వినే పడుక్కున్నావా అంటున్నారు. ఏమిటి తేజస్సు ఎలా కనిపించిందండి అంటే, ఆమె యొక్క ఆ భగవద్ అనుభవంలో ఉన్నటువంటి తేజస్సు బయటకు కూడా ప్రకాశిస్తోందట. అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ తేజస్సుతో కూడి భగవద్ అనుభవంలో పరిపూర్ణంగా ములిగి ఉన్నావు అన్నది మాకు తెలుస్తోంది తల్లి. కనుక రా నాయకమణి, నాయక శ్రేష్ఠురాలా, తేజస్శాలిని, పిచ్చిపిల్ల లేచిరా అమ్మా. ఈ ధ్వనులను వినలేదా? శ్రవణం చేస్తే ఈ తెలివి రావాలి కదా. కేసీ అనే రాక్షసుని సంహరించాడంటే నీకు వెంటనే తెలివి రావాలి. అలాంటిది ఇంకా పడుకున్నావా? లేచిరా అని ప్రార్థించారు ఈ రోజు పాశురంలో.